హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ సుందరకాండ, యాక్టెడ్ బై నారా రోహిత్ గారు అండ్ ఒకప్పటి యాక్ట్రెస్ అయిన శ్రీదేవి గారు, ఫీమేల్ యాక్టర్ అయిన శ్రీదేవి గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా సుందరకాండ మూవీ చెప్పడానికి ముందు, అంటే రివ్యూ చెప్పడానికి ముందు ఒక విషయం. బేసిక్గా ఇది నిన్న రిలీజ్ అయింది, బట్ మీకు ఈ రోజు రివ్యూ వస్తుంది. ఇంకా రీజన్ ఏంటంటే ఇంకా వినాయక చవితి కదా, సో ఆ టైంలో మూవీ రిలీజ్ అనేసరికి ఇంకా నాకు కుదరలేదు వెళ్ళడానికి. సో ఇంకా అందుకని ఇంకా నైట్ ఫస్ట్ షో చూసి నైట్ అయితే వీడియో రికార్డ్ చేస్తున్నా, మీకు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షెడ్యూల్ పెడుతున్నా. సో మీరు 28th చూస్తారు ఈ రివ్యూ, 27th మూవీ రిలీజ్ అయింది. అండ్ రివ్యూ చెప్పడానికి ముందు ఇంకొక విషయం, మీరు ఈ రివ్యూ విన్న తర్వాత మూవీ చూడాలి అనుకుంటున్నట్టయితే వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే జగదాంబ థియేటర్ కానీ ఐనాక్స్ చిత్రాలయ కానీ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అక్కడ మన దర్ఫీ కేఫ్ ఉంది చిత్రాలయ మాల్ 2nd ఫ్లోర్లో. సో సినిమా చూసిన తర్వాత కానీ చూడడానికి ముందు కానీ వెళ్ళండి, అక్కడికి ట్రై చేయండి. రకరకాల కాఫీస్ ఉంటాయి, రకరకాల డెజర్ట్స్ ఉంటాయి, పేస్ట్రీస్ అనే కాదు, ఈవెన్ న్యూటెల్లా బర్గర్స్ ఉంటాయి మన దగ్గర, శాండ్విచెస్, నార్మల్ బర్గర్స్ ఇవన్నీ ఉంటాయి. అది కాకుండా చికెన్ లాలీపాప్, చికెన్ పాప్కార్న్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. జనరల్ పాప్కార్న్ ఉంటుంది, మొజిటోస్, మాక్టైల్స్, థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, ఎవ్రీథింగ్. కాఫీస్లోనే మన దగ్గర అరౌండ్ 80 వెరైటీస్ అయితే ఉన్నాయి మన దగ్గర. సో మీరు ట్రై చేయొచ్చు. డిఫరెంట్ టీస్ ఉంటాయి ఇక్కడ. సో యూ కెన్ ట్రై ఆల్ ఆఫ్ దట్. సో రకరకాల వెరైటీస్ ఉంటాయి. మాన్ ప్రెసో, బుల్ ప్రెసో అని చెప్పి హై కెఫెన్ కాఫీస్ ఉంటాయి. అఫగాటో అనేది ఐస్ క్రీమ్ ప్లస్ కాఫీ కాంబినేషన్తో డెడ్లీ ఉంటుంది, అసలు మ్యాడ్ ఉంటుంది అదైతే మాత్రం. సో మీరు అది కూడా ట్రై చేయొచ్చు. సో రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, వెళ్ళండి, ట్రై చేయండి. మూవీ చూడడానికి ముందైనా చూసిన తర్వాత అయినా వెళ్ళండి. అందుకే ఈ 2 థియేటర్లు సజెస్ట్ చేస్తున్నాయి. ఇక్కడ నుంచి అయితే దగ్గర మంది. ఐనాక్స్లో అయితే చిత్రాలయ మాల్ 2nd ఫ్లోరే కాబట్టి వెళ్ళిపోవచ్చు. జగదాంబ అయితే వాకబుల్ కదా, అందుకని. అండ్ ఇంకా సుందరకాండ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. బేసిక్గా మూవీలో ఎక్కడా కూడా డ్రాగ్ అయిన ఫీలింగ్ ఉండదు టూ మచ్గా, ఎక్కడా కూడా బోర్ కొట్టిన ఫీలింగ్ రాదు ఎక్కువగా. సో బాగా అనిపిస్తుంది మొత్తం. ఒక టిపికల్ స్టోరీతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత స్టోరీ అనేది అలా కంటిన్యూ అవుతూ కథలోని మెయిన్ పాయింట్కి వెళ్ళి ఆ తర్వాత ఇంటర్వెల్ దగ్గర ఒక మంచి ట్విస్ట్ వచ్చి అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఆ కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నారో అది చాలా బాగుంది. మెయిన్గా అంటే యూనికే, బట్ మరీ కంప్లీట్లీ డిఫరెంట్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే రీసెంట్గానే నేను రావు రమేష్ గారితో ఒక సినిమా చూశాను. కొంచెం ఈ టెంప్లెట్లో ఉంటుంది, ఈ కాన్సెప్ట్ కాదు, ఈ టెంప్లెట్లో ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఏదైతే టెంప్లెట్లో వెళ్తుంటుందో ఆ టెంప్లెట్లో ఉంటుంది ఆ సినిమా కూడా. సో అలాగా ఒక 1 or 2 మూవీస్ యొక్క టెంప్లెట్ అనేది మనకి ఇందులో కనబడుతుంది, కానీ కాన్సెప్ట్ కొంచెం యూనిక్ అనమాట. సో అందువల్ల మనకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆ ఇంటర్వెల్ దగ్గర ఆ పాయింట్ ఏదైతే రివీల్ అవుతుందో మనకి, అది బ్యాంగ్ అనమాట. అది చాలా బాగా అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ ఆటోమేటిక్గా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది, అదంతా బాగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే మరీ టర్న్స్ ఎక్కువైపోయాయి సినిమాలో. అంటే ట్విస్ట్లు కాదు, ఆ కథలో మలుపులు ఉంటాయి కదా, ఆ మలుపులు ఎక్కువైపోయాయి అనమాట, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో దానివల్ల ఆ ఒక్క పోర్షన్లో కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ పొడిగింపబడింది సినిమా అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది ఆ ఒక్క పోర్షన్లో. సో అదొక్కటి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అదొక్క మైనస్ అని చెప్పొచ్చు. అండ్ సినిమాకి బేసిక్గా కాన్సెప్ట్ కంటే కాన్సెప్ట్ సెకండ్ అడ్వాంటేజ్, సెకండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే, ఫస్ట్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే సత్య గారి కామెడీ. లిటరల్లీ 2 కూడా అసలు ఇంకా ఆయన మాట్లాడుతున్నంతసేపు ఆల్మోస్ట్ నవ్వు వస్తూనే ఉంటుంది. అంటే ఒక బేసిక్ స్మైల్ ఉంటుంది కదా, ఆ చిరుదరహాసం అంటారు కదా, సో అదైతే వస్తుంటుంది ఫేస్ మీద. కొన్ని డైలాగ్స్ అయితే ఇంకా పీక్స్లో ఆఫ్ ఉంటుంది. సో అలాగా ఆయన అయితే మాత్రం త్రూ అవుట్ ద మూవీ ఎంటర్టైన్ చేశారు మనల్ని. సో సత్య గారి కామెడీనే వన్ ఆఫ్ ది నెంబర్ 1 అడ్వాంటేజ్ ఈ సినిమాకి అయితే. సెకండ్ కాన్సెప్ట్ అండ్ దాన్ని నడిపించిన విధానం. సో ఒక మైనస్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, అది ఇంకా కథలో కొన్ని ఎక్కువ మలుపులు ఉండడం వల్ల. రెండోది ఏంటంటే, ఇది నేను స్పాయిలర్ లేకుండా చెప్పడానికి ట్రై చేస్తా. బేసిక్గా ఇప్పుడు ఒక స్టోరీ ఫస్ట్ ఒకడెక్కడో జరిగి ఆ తర్వాత ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఈ కథ జరుగుతుందో, సో ఆ జరిగిన టైం లైన్ ఏదైతే ఉంటుందో అది ఒక 20 ఏళ్ల క్రితము ఎప్పుడుదో, ఓకే. సో ఆ టైం లైన్ నాటి సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో ఆ సిచ్యువేషన్లో ఒక యాక్టర్ ఉంటారు. మేల్ యాక్టరా ఫిమేల్ యాక్టరా అనేది నేను ఇప్పుడు చెప్పను, మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఆ యాక్టర్ తప్ప ఆ యాక్టర్ చుట్టూ ఉన్న ప్రతి సిచ్యువేషన్ మారిపోద్ది, ప్రతి పర్సన్ మారిపోతారు. ఆ యాక్టర్ మాత్రం అప్పటికి ఇప్పటికీ అలాగే, అంటే ఏదో కొంచెం
అంటే సినిమాటిక్ లిబర్టీ అది తీసుకుంటారు. అది జనరల్‌గా ఇలాంటి సినిమాస్‌లో అలాగే ఉంటది. అండ్ వీళ్ళు ఏదైతే కాన్సెప్ట్ మనకి చెప్పాలనుకున్నారో దానికి అది జస్టిఫైడే చూపించడం. బట్ ఎందుకో 100% యాప్ట్ అయిన ఫీలింగ్ రాలేదు. మేబీ అలా కాకుండా అప్పుడు ఒక యాక్టర్ ఉండి, ఇప్పుడు ఒక యాక్టర్ ఉంటే కొంచెం వేరే రకంగా ఉందేమో. బట్ అలా కాకుండా మరీ అప్పట్లోనే ఇలాగా అన్నట్టు చూపించి, మళ్ళీ ఇప్పటికి అలాగే అన్నట్టు చూపించి, అది కొంచెం మరి ఓవర్ సినిమాటిక్ లిబర్టీ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది ఆ ఒక్క ఆస్పెక్ట్‌లో మాత్రమే. అంతకుమించి ఇంకేం లేదు. మనం ఏంటంటే సినిమాల్లో మాక్సిమం లాజిక్‌లు ఎతకూడదు. ఎందుకంటే మనం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెళ్తాం. లాజిక్‌లు ఎతుక్కుంటూ కూర్చుంటే ఇంక ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడుంటది? సో, అలాగని మరీ ఏమో టూ మచ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది ఈ ఒక్క దగ్గర మాత్రం అంతే. ఆ సినిమా అంతా బావుంది. మిగతాదంతా టూ గుడ్ అని చెప్పొచ్చు. ఈ ఒక్క ఆస్పెక్టును ఆ సెకండ్ హాఫ్‌లో కొంచెం మలుపులు ఎక్కువైపోవడం లాస్ట్‌కొచ్చేసరికి. ఈ రెండే నేనన్న చిన్న చిన్న మైనస్ పాయింట్స్. సో, ఇంక అంతకు మించి ఇంకా పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే ఏమీ లేవు. సో, ఓవరాల్‌గా మూవీ అయితే గుడ్ మూవీ. చెప్తున్నా కదా, ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తది. నిజంగా ఇదొక సర్ప్రైజింగే నాకు. ఎందుకంటే నారా రోహిత్ గారు బేసిక్‌గా చాన్నాళ్ళయింది ఒక సోలో సినిమా తీసి. సోలో అంటే ఆ సోలో కాదు. సోలోగా ఒక్కరే స్టాండ్ ఎలోన్‌గా వేరే ఎవరు లేకుండా ఆయన ఒక్కరే తీసింది చాన్నాళ్ళయింది కదా! సో, ఆయన నుంచి మనం ఇలాంటి ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కాన్సెప్ట్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. బట్ ఆయన మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీని అయితే డెలివర్ చేశారని చెప్పొచ్చు. సో, అదొక సర్ప్రైజింగ్ ఫ్యాక్టరే నాకైతే. బావుంది మూవీ అయితే. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ. ఓవరాల్‌గా ఆ ఫీల్‌తోనే బయటకొస్తాం థియేటర్ నుంచి. అది బెస్ట్ పార్ట్ ఇక్కడ. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ బాగా చేశారు. ఆల్ యాక్టర్స్ వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు వాళ్ళు జస్టిఫై చేశారు. నారా రోహిత్ గారు ఆబ్వియస్‌లీ హీరో. సత్య గారు అల్టిమేట్ స్టార్ ఈ సినిమాకి. తర్వాత ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా శ్రీదేవి గారు, హీరోయిన్, తర్వాత నరేష్ గారు, తర్వాత హేమంత్ గారు, ఇలా వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు వాళ్ళైతే బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ ఇక డైరెక్టర్ కూడా ఆయన ఏదైతే కాన్సెప్ట్‌ని చూపించాలనుకున్నారో దాన్ని 100% చూపించారు ఆయన. ఇటొచ్చి లాస్ట్‌లోనే కొంచెం మలుపులు ఎక్కువైపోయిన ఫీలింగ్ ఉంటది. అంటే ఆ పాజిటివ్, నెగెటివ్, మళ్ళీ పాజిటివ్ ఇట్లా కొంచెం అనమాట. అది మీకు మూవీ చూస్తే అర్థమవుతది. సో, అది. ఇక సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ చాలా బాగున్నాయి. మొత్తం పాటలన్నీ కూడా బాగా అనిపిస్తాయి. అండ్ ఆ సిట్యుయేషనల్ సాంగ్స్ అన్న ఫీలింగే ఉంటది. ఏది అన్నెసెసరీగా వచ్చిన ఫీల్ రాదు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. 2 కూడా గుడ్ జస్టిఫైడ్. మంచి 100% వర్క్ వచ్చింది అనే మ్యూజిక్ నుంచి. సో, దాట్స్ ఇట్. అండ్ ఓవరాల్‌గా మూవీ అయితే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ. సో, సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'సుందరకాండ' సినిమా గురించి చెప్పాలంటే సినిమా పేరు 'సుందరకాండ' మాత్రమే కాదు, సినిమా కూడా సుందరంగానే ఉంది. బావుంది. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 4.1 ఔట్ ఆఫ్ 5. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరో మాత్రం అక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.